వికారాబాద్ జిల్లా బంటారం మండలంలో అత్యంత ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురే కాలయముడిగా మారి కన్నవారి ప్రాణాలు తీసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో ప్రేమలో పడ్డ యువతి తన పెళ్లికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని భావించి ఈ ఘాతకానికి పాల్పడింది. అత్యంత పక్కా స్కెచ్ తో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి వారు స్పృహలో లేని సమయంలో అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా పరిచయాలు చివరకు కన్నవారి ప్రాణాల మీదకు తీసుకురావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనేట ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంటారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడేందుకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించే అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో వికారాబాద్ జిల్లా బంటారం మండలంలో అత్యంత ఘోర విషాదన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురే కాలయముడుగా మారి కన్నవారి ప్రాణాలు తీసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో ప్రేమలో పడ్డ యువతి తన పెళ్లికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని భావించి ఈ ఘాతకానికి పాల్పడింది. అత్యంత పక్కా స్కెచ్ తో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి వారు స్పృహలో లేని సమయంలో అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా పరిచయాలు చివరకు కన్నవారి ప్రాణాల మీదకు తీసుకురావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎస్ వెన్నెల, అయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం అవన్నీ కూడా వింటున్నాం. మేజర్ గా భార్య మీద కోపంతో భర్తను చంపడం కానీ, లేకపోతే ఇలా తల్లిదండ్రులను చంపడం కానీ, అంటే ఒకవైపు ప్రేమను ఒప్పుకోలేదని చెప్పి ఇక్కడ ఈ అమ్మాయి అయితే తల్లిదండ్రులను చంపిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నారని భావించి ఆమె తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఏదైతే తన ప్రొఫెషన్ నుంచి వాడి మరీ అయితే చంపిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు తను కూడా. ఈ ప్రేమ వ్యవహారం కూడా పెళ్లి వరకు వెళ్ళినప్పుడు కూడా ఇటు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అయితే ఇంత భారీ ఘోరం అమ్మాయి చేసని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన కూడా వికారాబాద్ జిల్లా బంటారం మండలంలో యాచారం గ్రామంలో జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నారని భావించిన యువతి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అయితే ఇంజక్షన్ ఇచ్చి హతమార్చిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో ఆల్రెడీ పోలీసులు, ఎందుకంటే మేజర్ గా పెళ్లి చూపులకి ఇంటికి రమ్మని చెప్పి అమ్మాయిని ఇంటికి పిలవడం, ఇంటికి వెళ్ళి తర్వాత అక్కడ పరిస్థితులు చూసి పూర్తిగా ఇంజక్షన్ అనేది ఒకటి తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఇచ్చిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళకి కూడా, అంటే ఎవరైతే పోలీసులు కానీ లేకపోతే చుట్టాలకు కానీ కూడా స్పృహలపై పడిపోయారు అన్న కోణంలో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కీటమైన ఇంజక్షన్ అయితే ఇచ్చిందిమా. అయితే ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి కొంచెం కేసు నమోదు చేసుకొని కొంచెం గట్టిగా అయితే పోలీసులు దర్యాప్తు చేసి అప్పుడు అసలు నిజం బయటపెట్టిన ఇప్పుడు సురేఖను ఎవరైతే ఇప్పుడు చంపిన తల్లిదండ్రులని ఆమె ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈవిడ సంగారెడ్డి నర్సుగా పనిచేస్తున్న ఒక సురేఖకి ఒక యువకుడితో పరిచయం అనేది ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న సమయంలో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తన సొంత, అంటే తన బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలి అన్న ఆలోచనతోనైతే తల్లిదండ్రులు కూడా హతమార్చడానికి ఆవిడ సిద్ధమేనని చెప్పుకోవచ్చు. కీటమైన ఇంజక్షన్ ఇద్దరికి తల్లిదండ్రులకు ఇచ్చింటే విష పదార్థం అనేది దానికి ఇచ్చి ఇద్దరు తల్లిదండ్రులు కూడా హతమార్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసు అదుపులో ఉంది. పోలీసులను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుచిత.